అనంత విశ్వ సంపదని ఆకర్షించడానికి మీ ముందుకు వస్తుంది అహం బ్రహ్మాస్మి సాధన 11 డేస్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రోగ్రామ్. तिला घ्या बाजूला. అమ్మ నిన్న చూస్తే అతి ఘోరమైంది ఏంటంటే పూణేలో జరిగిన ఇన్సిడెంట్. అవునండి, చాలా చిన్న అమ్మాయి 6th క్లాస్ to 8th క్లాస్ లోపే ఉండొచ్చు కదా. అంతే. ఆ అమ్మాయిని ప్రేమించాలి అంటూ గొంతు మీద కత్తి పెడితే నిజంగా వెనకాల నుంచి ఒక ఆయన హీరో లాగా వచ్చాడమ్మా. అవునండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చిన్న పిల్లని చూసి వీడికి ఎందుకు అలా ఆ కోరిక వచ్చింది, అంత నీచంగా ఎలా బిహేవ్ చేసినారు వెనకాల వచ్చిన హీరో గురించి ఒక్కసారి. ఇప్పుడు మగ అనే అంటే ఆపోజిట్ సెక్స్ అంటే మగ పిల్లలకు ఏజ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అంటారు కదా. ఒక 3 సంవత్సరాల కుర్రోడి దగ్గర నుంచి 90 సంవత్సరాలకు వాళ్ళ మగవాళ్ళందరికీ ఆడవాళ్ళని చూస్తే ఆడవాళ్లను పసిపిల్లలను తల్లి దగ్గర పొత్తిళ్లలో పడుకున్న పిల్లల్ని చూస్తే కూడా ఒక్కటే ఏం కోరిక పుడుతుందంటే వీళ్ళని పాడు చేయాలి, వీళ్ళని అనుభవించాలి, అంతే. బట్ 90 ఏళ్ళు కానీ 80 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ ఎవరైనా సరే మామగారు కోడల్ని చూస్తే ఐఎమ్ సారీ టు సే అందరు కాదు, చెల్లిని అన్న అక్కని చూస్తే మేనల్లుడు చూస్తే ప్రతి ఒక్కరికి వచ్చే దరిద్రమైన ఆలోచన ఏమిటంటే అనుభవించాలి, అంతే. అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే రాధగారు మళ్ళీ చెప్పుకునేది మొబైల్స్, మీడియా, పిచ్చల వెడితనము, అంటే ఎవరు వాళ్ళకి మంచి చెప్పలేకపోవడము, చెప్పినా కూడా వినకపోవడం. నాకు అన్ని తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరం లేదు, అంటే మా జనరేషన్ ఇంతే, మీ పద్ధతులు అవి పాతవి, మాదే కరెక్ట్, మేమే కరెక్ట్, మేము చేసిందే కరెక్ట్ అని అనుకొని ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఒక పద్ధతి, ఒక పాడు, ఒక డిసిప్లిన్, ఒక వ్యవహారము, ఆచారము, ఒక సంస్కృతి ఏమీ లేకుండా అమ్మాయి కనిపించిందా, అంటే నేను పేరు చెప్పను కానీ ఒక ప్రముఖ హీరో అంటాడు, ఆ అమ్మాయి ఆడది కనిపించేస్తే కడుపు చేసే అంటాడు ఒకతను, చేయాల్సిందే అంతే, అప్పుడు కదా నువ్వు మగవాడివి అన్నట్టుగా అన్నాడు ఒకతను. సో అట్లాగే అంటే అట్లాంటి వాళ్ళు మరి అట్లాంటి సెలబ్రిటీస్ సొసైటీకి ఏమి మెసేజ్ ఇస్తారో మనకు తెలియదు కానీ, సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి అదే ఆలోచన. ఇప్పుడు మీరు చెప్పే ఇన్సిడెంట్ కూడా ఆ అమ్మాయి నేను చూసానండి, జస్ట్ 6th or 7th, అంతకంటే చక్కగా చిన్న బ్యాగ్ వేసుకొని 2 జడలు వేసుకొని స్కూల్ డ్రెస్ వేసుకొని అది స్కూల్ నుంచి వస్తుంటే వాడికి కూడా పెద్ద ఏజ్ కాదండి, వాడు ఒక 21-22 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళ అమ్మ ఇంటికి వస్తుంటే ఇంటి ముందు కత్తి తీసుకొని ఆ అమ్మాయి మెడ మీద పెట్టేసి నన్ను ప్రేమించాలి, నువ్వు ప్రేమించకపోతే నిన్ను చంపేస్తాను అని కూర్చున్నాడు. అసలు తల్లిదండ్రికి కాళ్ళు చేతులు ఆడలేదు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమిటంటే ఎవరైనా వస్తే నేను చంపేస్తాను అంటున్నాడు. ఆ అమ్మాయి కేకలసి చూడదేవు అంటుంది. తల్లి చెప్తుంది, నువ్వు అలాంటి పని చెయ్యకు, ఏమని ఉంటే మాట్లాడదామంటే ఎవ్వరి మాట వినట్లేదు అనమాట. అంటే అమ్మాయి ఏం చెప్పాలట, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పమంటాడు. అసలు అమ్మాయికి ఏమన్నా అసలు ముక్కు పచ్చలారని అమ్మాయి అండి, 6th క్లాస్ 5th 7th కూడా ఉండదండి నాకు తెలిసి. అట్లాంటి అమ్మాయిని వాడు ఎంత హరాస్ చేశారంటే చూసే వాళ్ళందరికీ అసలు ఎంత టెన్షన్ అంటే నిజంగా వీడు అంటే ఇప్పుడు ధైర్యంగా ఎవరైనా ముందుకు వెళ్ళాలి అంటే వీడు అమ్మాయిని చంపేస్తాడేమో, లేకపోతే అర్థండి ఎవరైనా ముందుకు వస్తే మిమ్మల్ని పొడి చేస్తారని చెప్తారు. కాకపోతే అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు జనరల్ గా ఏం చేస్తుంది, ప్రతి ఒక్కరూ మొబైల్స్ ఆన్ చేసి వీడియోలు చేసి లేకపోతే అప్పటికప్పుడే సోషల్ మీడియాలో ఆన్ చేసి ఇంకా జనాలు అనకూడదు కానీ ఫోన్లు పట్టుకొని రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి గిలగిల ప్రాణాలతో కొట్టుకుంటుంటే అంబులెన్స్ కి ఫోన్ చేయాల్సింది పోయి వీడియోలు తీసేసుకొని సెల్లులో పెట్టుకున్నారు. కానీ ఆ కుర్రోడు ఏం చేశారంటే వెనక నుంచి, అంటే చుట్టూ గోడ ఉంది, ఆ గోడ నుంచి అందరు గోడ మీద నుంచి చూస్తున్నారు, చుట్టుపక్కల అందరూ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అతడు ఏం చేశారంటే అసలు ఏమాత్రం అంటే శబ్దం లేకుండా ఒక పిల్లి అడుగులేస్తుంది, అలా పైనుంచి గోడ మీద నుంచి దూకేసి వెనక నుంచి వచ్చాడండి. అంటే వీడు ఇటువైపు వీళ్ళందరినీ బెదిరిస్తున్నాడు, వెనక నుంచి వచ్చాడు, చూస్తున్నారు, వెనక వచ్చిన వాళ్ళని చూస్తున్నారు, వీళ్ళు చేయబోతున్నారు. వాళ్ళు కూడా వాడిని మాటల్లో పెడితే ఈయన రావడం అంటే అటువైపు డిస్ట్రాక్ట్ కాకుండా
వచ్చేసి వెనక నుంచి పట్టేసుకున్నాడండి వాడు ఆ కుర్రోడు. అతను ఎవరైతే దూకాడో నిజంగా అతను చాలా Real great. hero అంటే ఒక వీళ్ళే. ప్రాణం కాపాడాడు నిజంగా. నిజంగానే. అయితే వెంటనే పట్టేసుకొని వాడిని చచ్చినట్టు కొట్టారన్నమాట. కొట్టి పాప మా తల్లి నిజంగానే ఎంత ఎంత టెన్షన్ ఉంటది. నా పిల్లకి పాప అసలు దానికి ఆ ఏం తెలుసు, అమ్మాయికి ఏం తెలుసు? దాన్ని తీసుకొని వెళ్ళిపోయింది అనమాట తల్లి. లాస్ట్ కో పోలీసులకు అప్పగించారు, అది వేరే సంగతి. కానీ అంటే పిల్లలు ఏమవుతున్నారంటే ఆ మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ అంటే ప్రేమించాలంటే ప్రేమించాల్సిందే ప్రేమించాల్సిందే. అంతే. అవతల వాళ్ళ ఇష్టం జనరల్ గా అవసరం. ఇదివరకు ఏముంటది, నిజమైన ప్రేమ ఏం Yes. కోరుకుంటదంటే నువ్వు అవును. ప్రేమించిన వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు సంతోషంగా ఉంటే నేను చూడాలనేది అది పాతకాలం ప్రేమ. ఆ, ఇప్పుడు ఏమిటంటే నువ్వు ప్రేమిస్తావా లేకపోతే నిన్ను చంపేయాలా, నేను చచ్చిపోతాను అనట్లా. ఆ. ఫస్ట్ నిన్ను, ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉంటే, నువ్వు అందంగా ఉంటే, నేను లేకపోయినా కూడా నువ్వు బాగుండకూడదు, నిన్ను చంపేయాలి. అదొక సాడి, ఇది ప్రేమ అనండి, దీన్ని అంతా సాడిజం Sadism అంటారు. కన్నా ఇంకా మించిందంటే సైకోయిజం. అంతే కదా. ఇప్పుడు నువ్వు బాధపడి ప్రేమ అంటే ఎలా ఉంటదండి, ఇప్పుడు రాధగారు అంటే నాకు ప్రేమ అంటే ఏం చేయాలంటే ఎవరైనా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్ నేనేం చేస్తా, ఆ అమ్మాయి చక్కగా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి, బాగుండాలని నేను కోరుకుంటా. నాతో మాట్లాడటం లేదు కదా, నన్ను వద్దనింది కదా అని చెప్పేసి మీరు పాడైపోవాలి, లేకపోతే మీరు బండి మీద వెళ్తే నేను గాలి తీసేసి, ఇవన్నీ ఏమిటంటే సాడిజమే. అంతే కదా. ఇప్పుడు అమ్మాయిని కూడా అదే చేయబోయాడు. అంటే ఈ కాలంలో ప్రేమలు ఏంటంటే ఎంతసేపు వచ్చి అవసరాల కోసమే ప్రేమలే తప్ప మనస్సుతో ప్రేమించట్లేదండి. అంటే మనస్సుతో ప్రేమించకుండా మీ 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 శరీరాన్ని కోరుకుండే ప్రేమలన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి యువత ఒకసారి ఏం చేస్తున్నాము, దీని వల్ల జరిగేదేంటి, మనము ఏం నష్టపోతున్నాము అనేది ఎవరు ఇప్పుడు ఆలోచించుకోవడం. దొరికిపోయిన తర్వాత ఆడికి ఏ రేంజ్ లో ఉంటుందో వాడు మర్చిపోతున్నాడు. అదే చెప్తున్నా. అంటే ఈ శిక్షలు కూడా ఎలాగున్నాయంటే రాదు గారు, వెళ్ళగానే ఏం చేస్తారంటే అంటే నేను అందరు లాయర్స్ గురించి చెప్పాడు, కొంతమంది ఉంటారండి ఏ తప్పు చేసి వాడు లోపలికి వెళ్ళాడు, వాడి వైపున మనం వాదించాలి, ఎవ్వరం ఈ కేసు తీసుకోకూడదు, రేపు పొద్దున అదే ప్లేస్ లో నా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఎలాగా అని ఆలోచించకుండా డబ్బులు ఇవ్వంగానే అటువైపు నుంచి వాడేదో తాగాడు, వాడేదో పిచ్చితనంతో చేశాడు, ఆడి మైండ్ సరిగ్గా లేదని చెప్పేసి తీసుకొచ్చి బయట వదిలేస్తే మళ్ళీ వాడు అదే మొదలు పెడతాడు. సో ఎలా ఉండాలంటే ఇలాంటి పనులు చేసిన వాళ్ళకు వేరే వాళ్ళు ఈ పని చేయాలంటే భయంకరంగా భయపడేలాగా ఉండాలి. కానీ నువ్వు ఊరికే లోపలికి వెళ్తే వాడు ఏం చేస్తాడు, మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చేస్తే బయటికి తీసుకొస్తాడు. ఇంకా భయాలు ఎక్కడ ఉన్నాయండి, భయాలు ఏమి లేదు. సో కొంతమంది అంటే మన చట్టపరంగా కూడా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉన్నదండి. అంటే ఆ రోజు నిజంగా అమ్మాయి లేచిన వేళ చాలా మంచిది, ప్రాణాలతో బయటపడింది. ఆయన ఉండడం ఆ టైంలో అమ్మాయి బతికిందనే అనుకోవాలి. రియల్ హీరోస్ అంటే వీళ్ళే కదండి. మనం వీడియోలు తీసేసి అప్లోడ్ చేసుకుని నాకు ఎన్ని వ్యూస్ వచ్చినాయో చూసుకుంటే ఏం లాభం చెప్పండి. కాబట్టి నిజంగానే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఇంకా అంటే బతకాల్సిన ఇది ఇంకా ఉన్నట్టుండేది. తల్లిదండ్రులకు ఎంత రిలీఫ్ చెప్పండి. అసలు ఎంత ఏడుస్తుందంటే, చిన్న పిల్ల అండి, అది బ్యాగ్ కింద పెట్టేసింది, షూస్ వేసుకొని అంత ముచ్చటేస్తుందండి. అలాంటి పిల్లలు చూస్తే ఈ మగ పిల్లలకు అలా అసలు నిజంగా ఏమి ఉండట్లేదండి. ఏం చేసినా కూడా అంటే ఒక అందమైనది ఏదన్నా ఫ్లవర్ కనిపించిందని దాన్ని విరిచేయాలి, చంపేయాలి, కాలికి తీసి తొక్కాలనే చూస్తున్నారు. కానీ ఇది పువ్వు కదా, దీన్ని కొంచెం అంత అందంగా ఉంది అని చూడట్లేదు. అందంగా అంటే అందం సంగతి వదిలేసిన ఒక నెక్స్ట్ అమ్మాయి అంటే చాలు. అమ్మాయా, బామ్మగారా, లేకపోతే ఆంటీనా ఏమీ చూడట్లేదండి. అంతే అనుభవించాలి, తర్వాత వాళ్ళను ఏదో ఒకటి చేసేయాలి. నిజంగా ఇలాంటి జరగొద్దని అనుకుంటున్నాం. సొసైటీలో ఇలా జరిగితే ప్రతి ఒక్కరు ఇలా రియాక్ట్ అవ్వాలి అని అయితే ఖచ్చితంగా కోరుకుంటున్నాం. ఏదో సినిమా చూస్తున్నట్టు వీడియోలు తీసుకోకుంటూ ఉండకండి. కొంచెం మీరు కూడా చూసినా మనది కూడా ఒక దాంట్లో ఎన్నో జరిగినప్పుడు దాంట్లో ఎవరో ఒక రియాక్ట్ అవుతే ఖచ్చితంగా దాని నుంచి ఇప్పుడు మనం ఎదురుపోతే వాడు ఎంతమంది చంపుతాడు, ఎంతమంది, వాడు ఒక్కడే కదా కత్తి ఉండేది, ఒక 10 మంది వాడి మీద పడితే, కానీ ఆ ధైర్యం చేయట్లా, ఆ టైంకి రాదు అని అన్నా కొంచెం చేస్తే మాత్రం ఎంతో మంది మీలో ఉండే అతనే కదా, మరి అతను ఎందుకు వచ్చాడు? అవును, అతను ఆ ధైర్యం చేసి వచ్చాడు కదా. అలా అందరూ అనుకోవాలన్నమాట. లేదా అందరూ సినిమా చూసేసి పోతే అనవసరంగా నిజంగా ఆ అబ్బాయి రాకపోయింటే అమ్మాయిని చంపేసేవాడండి. చెప్పలేం మనం, వాడు ఎంత భయంకరంగా బెదిరించాడు తెలుస్తుందా. సో అందుకని ఇలాంటివి జరిగినప్పుడు దయచేసి మన బాధ్యతగా మనం ఏం చేయగలమో అనేసి అట్లీస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి పోలీసుల కన్నా అది కూడా చేయకుండా అంతసేపు మన ఫోన్ లో ఆన్ చేసుకొని ఇలా చేసుకుంటే అది అంటే మానవత్వం అనిపించుకోవాలి. కరెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ.